ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 800 దిరమ్లు అయితే పడుతుంది. వీటికి కూడా పేర్లు ఉంటాయి అనమాట. ఆల్వాఫియా అది వచ్చేసి నగెల్ అనమాట. ఫ్రెండ్స్ అందరికి నా వెనకాలం చూసారా, ఇదైతే మా గార్డెన్కి వెన్నుముక్క లాంటిది అనమాట. ఇక్కడ ఏం చేస్తామో అలాగే ఏమేమి పెంచుతామో మొత్తం అన్ని చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అయితే కాకండి. ఇందులో అయితే చాలా రేటు గల మొక్కలు కూడా ఉన్నాయి అనమాట. మా బాబా కొంటాడు కదా, అవి కూడా ఇక్కడే పెడతాం. ఎలా చేస్తామో అలాగే ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఉంటే ఎంట్రన్స్ లో అయితే బేర్లు అయితే ఉంచాం. బేర్లు అంటే మన సైడ్ కాశీరింగాలు అంటారు కదా, అవి అనమాట. ఇవి మన ఏపున ఉన్న బేర్లు లాంటివి కాదు, ఇవైతే చాలా స్పెషల్ అనమాట. కాయ అయితే ఇంత పెద్దగా ఉండి యాపిల్ ఉంటుంది చూసారా, యాపిల్ టైప్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకొంచెం పేర్లు కూడా ఉంటాయి వీటికి. షుగర్ క్యాన్ జ్యూస్ అని ఉంటుంది అనమాట, సిడిర్ అని. వీటికి కూడా పేర్లు ఉంటాయి అనమాట ప్రతి దానికి. అలాగే మొక్కలు వచ్చేసి మన ఇంటి కాడ అలాగే గార్డెన్లోని చిన్న చిన్న గార్డెన్లోని వేసుకుంటాం కదా, ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. ఇవి మన రాజమండ్రి సైడు పొట్లంక అలాగే గుళ్ళంక ఇలాంటి వాటిల్లో గార్డెన్లో చూశాను అనమాట. నర్సరీలు ఉంటాయి కదా, అక్కడైతే చాలా ఉంటాయి ఇలాంటివి. అలాగే ఇవి వచ్చేసి చెట్లు మనమైతే దండలు వేసాం కదా, దండలు అంటే ఒక వీడియో కూడా చేశాను. దండలు అయితే వేసాం కదా, అంటే ముక్కల కింద కట్ చేసి వీటికి లిక్విడ్ అయితే ఉంటుంది వేర్లు వచ్చేలా చేసేయడానికి. అప్పుడు ఇలాగైతే వస్తాయి అనమాట. పువ్వులు కూడా కాస్తాయి. ఇంకొంచెం చూడండి, ఇది వచ్చేసి రెడ్ అనమాట. కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది చూడండి, పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి ఫ్లవర్స్ అయితే కాస్తాయి. ఇవన్నీ కూడా బేర్లకు సంబంధించినవి. అలాగే మీకు చూపిస్తాను చూడండి. ఈ చెట్టు వచ్చేసి వావ చెట్టు అంటారు కదా, వావ చెట్టు. మా సైడ్ అయితే వావకాయలు అంటారు. పుల్లగా ఉంటాయి కదా కాయలు, అవి అనమాట. ఇక్కడ చూడగానే ఆశ్చర్యపోయాను, ఈ చెట్టు కూడా ఇక్కడ ఉంటుందా అని. ఎందుకంటే ఇక్కడ మొక్కలు పెరగడమే కష్టం, అలాంటిది ఇన్ని మొక్కలు ఉన్నాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. మరి ఇక్కడ అంతా ఎడారి కదా, మాకైతే నీళ్ళు అయితే ఎప్పుడూ ఉంటాయి. చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుందో. ట్యాంకులు కూడా ఉంటాయి మాకు. అలాగే ఇందాక బేర్లు చూసారు కదా, వాటిలాగే ఇవి కళాలు కట్టినాయి అనమాట. కళాలు అంటే ఒక చెట్టుది కర్ర తీసి మళ్ళీ దానికే కడతారనమాట, అంటే మిక్స్ చేస్తారు. అది మీకు తెలాలంటే ఒక వీడియో చేస్తాను, దాని గురించి కూడా ఫుల్ వీడియో. మిస్ అయితే అవ్వకండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఉంటాయి అనమాట. అలా కలం కట్టిన దాన్ని రెడ్ అండ్ ఎల్లో ఇలాగ నేమ్స్తో ఉంటాయి అనమాట. ప్రతిదీ నేమ్స్తో ఉంటుంది. మా బాబా అలా నేమ్స్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎక్కడ వెయ్యాలో కూడా చెప్తాడు. అప్పుడు మేము నేమ్ చూసి వెళ్ళి ఎక్కడ వెయ్యాలో అక్కడే వేస్తాం. అలాగే వీటి వెనకాలే బాదం చెట్లు ఉన్నాయన్నమాట. బాదం చెట్లు అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడో కానీ ఉంటాయి, మీకు తెలుస్తుంది. ఒకసారి ఆకులు చూడండి. కాకపోతే ఇవి మన సైడ్ ఉన్న బాదం కాయలాగా అయితే ఉండవు, ఇక్కడైతే వేరే రకం అనమాట. ఇవి ఇక్కడ పై తొక్క ఉంటుంది కదా, అది తీసి ఉప్పు కారం వేసుకుని సలాడ్లాగా తింటారనమాట. ఇది తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయంట. మా బాబు ఇప్పుడు దాకా నాకు కూడా తెలీదు, మొన్న అయితే తిన్నాను, అందువల్ల మీకైతే చెప్తున్నాను. అలాగే ఇవి వచ్చేసి మందార మొక్కలు అనమాట. అన్నీ ఇక్కడ ఎక్కువ శాతం ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ఇవే ఉంటాయి అనమాట. ఎందుకంటే గార్డెన్ మొత్తం అందంగా కనిపించడానికి మాత్రమే. ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట మా బాబాకి. ఇంకోండి ఇవన్నీ మందార పూలే, మందార మొక్కలు. మందార పూలు అయితే ఇంకా రాలేదు, అంటే ఇవి మొక్కలు కదా ఇంకా రావన్నమాట. బయట వేసి చూపిస్తాను అవి కూడా. అలాగే ఈ మొక్కలు అయితే మా బాబా చాలా జాగ్రత్తగా అయితే చూస్తాడు అనమాట. ఇవంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే వీటిని ఏమంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వీటిల్లోనే వేరే రకం కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనకు బెంజీవుడు ఏదో అంటారనమాట, నాకు కూడా సరిగ్గా తెలీదు వీటి గురించి. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇవి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమి కాయవు, కాకపోతే అలా అందానికి అంటారనమాట. అలాగే వచ్చేసి వామ్ మొక్కలు అనమాట. వీటికి వచ్చే స్మెల్ అయితే మామూలుగా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది స్మెల్. గార్డెన్లో చాలా చోట్ల ఇవే వేసాం అనమాట. ఎందుకంటే మా బాబా నడుచుకుంటూ వెళ్తాడు, వీటి దగ్గరే ఉంటాడు అనమాట ఎక్కువసేపు. ఎందుకంటే సెంటు కన్నా దారుణంగా స్మెల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ప్రతి మొక్కనైతే ఆస్వాదిస్తాడు మా బాబా, ఏ మొక్కనే వదలడు. అన్ని మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. నేచర్ అంటే
మస్ట్ ఇంపార్టెంట్గా లైక్ అయితే చేస్తాడు. అలాగే మనకి ఎంత ఇష్టమైన యాప్ మొక్కలు కూడా ఉంటాయి అనమాట, ఇంకొన్ని పెంచుతారు. ప్రతి బకెట్లో చిన్న మొక్కలు ఉంటాయి కదా, చిన్న మొక్కలు చిన్న బకెట్లో నుంచి మళ్ళీ పెద్దగా ఎదిగాక పెద్ద బకెట్లోకి వేస్తాం అనమాట మొత్తం అన్నీని. ఇలా ఎదిగిన తర్వాత గార్డెన్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి వేసేస్తాం. అలాగే ఇవి వచ్చేసి ఖర్జూర మొక్కలు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్గా అయితే కొన్నారు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 800 దిరమ్లు అయితే పడుతుంది. మన ఇండియన్ మనీలో చూసుకుంటే 16,000 20,000 వరకు అలాగ అవుతుంది అనమాట. దగ్గర దగ్గర 20,000 అవుతుంది. అలాగే వీటికి పేర్లు కూడా ఉంటాయి అనమాట ఇందులోనే. అంటే ఇప్పుడు మన ఖర్జూర్లో రకాలు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కలాస్ అని అలాగా వీటికి కూడా పేర్లు ఉంటాయి అనమాట. ఆల్వాఫియా, అది వచ్చేసి నగెల్ అనమాట. ఇలా పేర్లు ఉంటాయి. మనకైతే అరబీ రాదు కదా, అందుకని ఇలా కూడా రాస్తారు. ఇక్కడ కూడా ఉంటాయి. అలాగే ఇవి కూడా అంతే అనమాట. ఇవి కూడా వీటికి కూడా బకెట్ల మీద పేర్లు రాసి ఉంటాయి మొత్తం అన్నీ. ఇవి ఇంకా చిన్న మొక్కలు. అలాగే మల్లెపూల చెట్లు అనమాట ఇవన్నీ. మన గార్డెన్లో ఎక్కువ ఇవి కూడా ఉంటాయి అనమాట. మా బాబాకి ఈ స్మెల్ అన్నా కానీ చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి సీజన్ బట్టి ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవర్స్ని మా బాబా అయితే పంపుతాము, మా బాబాకి పంపుతాం అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అనమాట గార్డెన్లో ఉన్నవి. ఎక్కడన్నా మొక్క చనిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకు వెళ్ళి వేసేస్తాం అనమాట మొత్తం అన్నీ. అలాగే ఇవి వచ్చేసి అయితే తీగలాగా అంటే పాగుతాయి అనమాట పైకి. దేనికన్నా ఒక తోటకి గట్టా వేసి కడతాం అనమాట. గార్డెన్లో ఇవైతే చాలా నీట్గా ఉంటాయి. ఒక చోట అయితే వేసామన్నమాట, మన అంజీర్ రూమ్ ఉంటుంది కదా, అక్కడైతే వేసాము. చూపిస్తాను చూడండి, బాగుంటాయి కూడా. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫిష్ అక్వేరియంలు ఉన్నాయి కదా, ఫిష్ అక్వేరియం పైన అలాగే పక్కన అలాగే వేస్తామన్నమాట. అది కూడా చూపిస్తాను. ఫిష్ అక్వేరియం దగ్గర ఒక చెట్టు అయితే వేసాం ఇలాంటిది, అది కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఈ సైడ్ అయితే పేపర్ ఫ్లవర్స్ మొక్కలు అనమాట. వీటిని ఏమంటారో తెలీదు, మేమైతే పేపర్ ఫ్లవర్స్ అంటాం. ఇందులో చాలా రకాలు ఉంటాయి, వైట్లు, ఆరెంజ్, పింకు అలాగా చాలా కలర్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి, బాగుంటాయి. ఇవైతే ఇప్పుడే చిన్నవి అనమాట. ఇలాగా ఇంకొన్ని పెద్దవి అనమాట, ఇంకొన్ని వైట్ కలర్. మనకి మా బాబాకి ఎక్కడ ఏ కలర్ వేయాలో చెప్తాడనమాట. ఆ కలర్ పట్టుకు వెళ్ళి వేస్తాము. ఈ గార్డెనే కాదు వేరే గార్డెన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వేస్తాం అనమాట. ఇంకోండి ఇవి చూసారు కదా, మొన్న వీడియో అయితే చేశాను కదా, షార్ట్ వీడియోలో చూడండి. ఇవి దండాలు. అంటే దండాలు ఎలా వేసామన్నదో చూపించాను. దండాలు వేసి చేసాం. మిగతావి కొన్ని అయితే కొన్నాడు అనమాట. ఇందులో 20% అయితే కొన్నవే, మిగతావన్నీ మేమేసినవే. ఇవన్నీ చూడండి, ప్రతిదీ మొక్క ఇంగింది ఎలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ బకెట్లో మారుస్తాం అనమాట, వేరే బకెట్లోకి. పింక్ ప్రతి కలర్ ఉంటుంది. అలాగే వీటితో పాటు మన ఆలోవెరా తోటను చూపిస్తాను చూడండి. ఇది చాలా రకాలకి యూజ్ అవుతుంది అనమాట. వీటి వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొంచెం చూడండి, చాలా ఎక్కువ ఉంటుంది ఆలోవెరా కూడా. ప్రతిదీ అవైతే బకెట్లో వేసినవి, అవి బకెట్లో ఉంచేస్తాం అనమాట. అలాగా ఇవి కూడా ఇలా నేల మీద అయితే వేస్తాం. ఇవి అయితే నేల మీద వేసినవి. అలాగే ఇందాక చూపించాను కదా మీకు వావ్ చెట్టు అని, ఇంకోండి వావ్ చెట్టు అయితే కింద వేసేసాం అనమాట. అదైతే బకెట్లో ఉంచాం, ఇదైతే కింద వేసేసాం ఇక్కడ. అలాగే మన గార్డెన్లో కూడా సేవ చింతకాయలు ఉంటాయి కదా, సేవ చింతకాయలు తెలుసు కదా, అవ్వనమాట మొక్కలు. ఇవి కూడా కొన్ని వేసాము, అవి కూడా ఒక చోట అయితే వేసామన్నమాట. ఇవి సేవ చింతకాయలు అంటారు మన ఏపునైతే చెట్లు, చాలా బాగుంటాయి. కాయలు కూడా మీరు తినుంటే కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటాయో. అలాగే ఇది వచ్చేసి మా సైడ్ అయితే రేల చెట్టు అంటాం, మిగతా సైడ్లు ఏమంటారో మనకైతే తెలియదు అనమాట. అలాగే వీటి వెనకాలే ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది, గోరింతాకు అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయంటే చూడండి ఒకసారి. గోరింతాకు కూడా పెంచుతున్నామంటే మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతి మొక్క అయితే ఉంటుంది అనమాట. చూడండి గోరింతాకు. అలాగే ఇటు సైడు ఎక్స్పెన్సివ్ అనమాట ఇవన్నీ ఖర్జూరు మొక్కలు. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నాయి కదా ఖర్జూరు, ఆ ఖర్జూరు మొక్కల్లో ఏదైనా చనిపోయిందంటే ఇది పట్టుకు వెళ్ళి వేసేస్తాం అనమాట వెంబటిని. అలాగనమాట.
స్టెఫ్నీ. అలాగే ఈ ఎండు మొక్కలు నేను చూసే ఉంటానని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు మన సైడే మొక్కలు పెంచడానికి ఎంత కష్టపడుతుందో తెలుసు. అందుకని ఇక్కడైతే ఎడారి అనమాట, అసలు నీరు కూడా ఉండదు. అలాంటిది ఇన్ని మొక్కలు ఇలాగా పెంచుతున్నాడంటే దానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కదా, అందుకని తీస్తున్నాను అనమాట ఈ వీడియో. అలాగే ఈ చాచా గార్డెన్కి నీరు ఎలా పెడతామో చూడండి. ఇలా నీరైతే వస్తుంది అనమాట. పెద్ద మొక్కలకి అయితే ఈ పైప్తో పెడతాం, లావంటి పైప్తో. చిన్న మొక్కలకు కూడా వేరే పైప్ ఉంటుంది అనమాట, అది కూడా చూపిస్తాను. ఇదేమో పెద్ద పైప్ అనమాట, ఇది వాల్ అనమాట. వాల్ ఓపెన్ చేస్తే వస్తుంది. అలాగే మోటార్ అనమాట ఇది. వీటికి నీరంతా ఈ ట్యాంకులో అయితే ఫిల్ అవుతూ ఉంటుంది. ఈ ట్యాంక్లో ఫిల్ అవ్వి మళ్ళీ తర్వాత రోజు కూడా మళ్ళీ ఫిల్ అవుతుంది, అలాగనమాట. రోజుకి మధ్యాహ్నం పూటలో నీరు అయితే పెడతాం మొత్తం అన్నిటికి. దీనికి కూడా ఒక మనిషి అయితే ఉంటాడు. అలాగే ఇది వచ్చేసి చిన్న పైప్ అనమాట. చిన్న మొక్కలు ఉన్నాయి కదా, చిన్న మొక్కలకి దీంతో పెడతాం. ఇది అడ్జస్ట్మెంట్. ఇది వచ్చేసి స్పీడ్ పెంచుకునేది. ఇలాగే స్లోగా వస్తుంది, ఇంకా పెరిగే కొద్ది ఫాస్ట్ అయిపోద్ది అనమాట. అలాగే ఇది వచ్చేసి లాక్ ఉంటుంది. మనం పట్టుకోక్క లేకుండా ఎలాగంటే అలా ఉండిపోద్ది ఆటోమేటిక్గా. చూసారు కదా, ఇలాగైతే పెడతాం చిన్న మొక్కల కల్లా. అప్పుడు చిన్న మొక్కలు అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఈ మొక్కలకి వేసేటప్పుడు మట్టి బకెట్లు కూడా ఇక్కడే ఉంటాయి. మట్టి ఇందులో కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మట్టి దొరకడం చాలా కష్టం. అక్కడ ఇసుకను చూసారు, ఇది ఎడారి ఇసుక. ఈ ఎడారి ఇసుకలోనే కొన్ని కెమికల్స్, పొటింగ్ సాయిల్ ఉన్నాయి కదా, ఇంకా చూపిస్తాను కదా. ఈ పొటింగ్ సాయిల్ మీకు తెలిసే ఉంటుంది. ఈ పొటింగ్ సాయిల్ ఆ మట్టి కలిపి కొన్ని కెమికల్స్ కూడా వేస్తాం, అంటే అందులో మొక్కకి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా వేస్తాం అనమాట. అవన్నీ మిక్స్ చేసి ఇలా మట్టి అయితే తయారు చేస్తామని. దీనివల్ల ఈ మొక్కలన్నీ ఉంటాయన్నమాట, లేకపోతే ఇక్కడ మట్టి అయితే ఉండదు అసలు. అలాగే బకెట్లు కూడా ప్రతి సైజు ఉంటాయి అనమాట. పెద్ద నుంచి చిన్న వరకు సైజులు ఉంటాయి. చూడండి ఎంత పెద్దవి ఉంటాయో, ప్రతి సైజు అనమాట. చిన్న విత్తనం వేసుకునే దగ్గర నుంచి చిన్న విత్తనాలు వేసుకునే దగ్గర నుంచి పెద్ద బకెట్ల వరకు ఉంటాయి అన్నమాట. చూడండి పెద్ద బకెట్లు విత్తనాలు వేసుకోవడానికి. బకెట్లు కూడా కరువు ఉండవు అనమాట ఇక్కడ ఏమీని. ఇవి ఒక రకం మొక్కలు కింద చూపించాను కదా, అవి ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇక్కడ లేదంటూ ఏముండదు. ఇవన్నీ మొక్కలు చూసుకోవడానికి ఒక మనిషి అయితే ఉంటాడనమాట. ఆ మనిషి రోజు నీరు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. అలాగే ఈ గార్డెన్కి చాచా గార్డెన్ అని ఎందుకు వచ్చిందంటే, ఒక ముసలతను ఉండేవాడు. అతన్ని అయితే చాచా అని పిలిచేవారు అనమాట అందరూ కలిపి. అతని దగ్గర నుంచి అతనైతే ప్రతిదీ కలం కట్టడం కాడి నుంచి మొత్తం అన్నీ అతనే చేసేవాడు అనమాట. అక్కడి నుంచి మా అన్నయ్య నేర్చుకుని ఇవన్నీ ఇలాగా చేశాడనమాట. అతని దగ్గర నేర్చుకుని ఇందాక తీగ మొక్కలు చూపించాను కదా, అవి ఇలాగా కప్టాకి ఇలా ఏళ్ళ తీస్తాం అనమాట. పాకుతాయి పైకి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. దీనికి ఇలాగ మొక్క వేసేసిన తర్వాత వల అయితే కడతాం అనమాట. వల అంట పక్కుంటా వెళ్ళిపోద్ది పైకి. ఇవి మన అంజీర్ బాక్స్ రూమ్లు. మన అంజీర్ బాక్స్ రూమ్లో ఉన్నాయి కదా, అవ్వనమాట బ్యాక్ సైడ్. అలా పైకంట వెళ్ళిపోతాయి తీగలంట పాకుతాయి. ఫ్లవర్స్ మాత్రం మామూలుగా లేవు, బ్లూ కలరు. ఈ దారంట వేయించాడు అనమాట మా బాబాయ్ అయితే. ఈ రాస్తా నుంచి వెళ్తాడు కదా చూసుకుంటా,
అందుకని వేయించాడు ఇటు సైడు, అలాగే ఇటు సైడు. అలాగే ఈ మొక్కల గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. ఇవి ట్రయాంగులర్ షేపు మొక్కలు అనమాట. ఇది వచ్చేసి ఒక్కో మొక్క 700 దిరమ్లు అయితే పడింది అనమాట. చాలా ఎక్కువ అనమాట. అంటే 18,000 వరకు పడింది ఈ మొక్క ఒకటి వచ్చేసి. చూడండి ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటాయి అన్నమాట ఇవి. నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మీకు చూపించాను కదా, ఇప్పుడు అక్కడ ఉన్న మొక్కలను అయితే ఇలా తీసుకొచ్చి యాక్వేరియం అన్నట్టు ఇది. నార్మల్గా ఇందులో చేపలు ఉంటాయి, వాటి నీడ కోసం అయితే వేయించాడు మా బాబా. చూడండి ఇంకో ఇలాగైతే పాకుతాయి పైకి. చేపలకైతే నీడగా ఉంటుంది మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చూసారు కదా, ఇలాగా ఈ షేప్కి అయితే ఇది రాడ్ అనమాట. ఈ రాడ్ అంట చుట్టూరు ఇలా పైకి అయితే వస్తుంది. చూసారు ఎంత నీట్గా ఉందో మొత్తం. ఇందాక చూపించాను కదా, ఇది ఆ మొక్కలో ఇలాగైతే వేయించి ఈ మెస్ అయితే కట్టేస్తాం. ఎందుకంటే మన గార్డెన్లో కోళ్ళు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, టర్కీలు గట్ట అన్నీని. కోళ్ళు ఉంటాయి కదా, అవి అయితే తినకుండా ఉండడానికి ఇలా మెస్ అయితే కట్టేస్తాం అనమాట. చూడండి మొత్తం ఇది రాస్తా అనమాట నడుచుకుంటూ వెళ్ళేది. అలాగే ఇందాక చూపించాను కదా బేర్లు అన్నాను, కాశీరేంగలు. ఇంకొన్ని చెట్లు అయితే ఇలా వేసామన్నమాట. ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట, మన సైడ్ ఉన్నట్టు అయితే ఉండవు. ఇప్పుడిప్పుడే పూత అయితే పట్టింది, కాయలు కూడా రావడం మొదలైంది అనమాట. ఇది కూడా ఒక వీడియో అయితే చేస్తాను, మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి అసలు. ఇప్పుడిప్పుడే కాయలు కూడా వస్తున్నాయి అనమాట మొత్తం అన్నీ. మీకైతే అదో ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇందులో అయితే కవర్ చేయడానికి అవ్వలేదు. కాయలు బాగా వచ్చాక తీస్తే బాగుంటుంది కదా అని నేనే ఆపాను అనమాట. అచ్చా గార్డెన్ అన్నది ముందుగా ఒక అతను అయితే చేసేవాడు. అతని నుంచి మా అన్నయ్య అయితే మొత్తం నేర్చుకున్నాడు అనమాట. ఇక్కడైతే మా అన్నయ్య అయితే ఒక 10 సంవత్సరాల పైనుంచే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ చాచా గార్డెన్ అలా అవడానికి మా అన్నయ్య అనమాట మొత్తం అన్నీ చూసుకుంటాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.